So, hi everyone, welcome to the maths class, 10th class, pair of linear equation in two variables. సో మనము పాలిసెట్లో భాగంగా 440 క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 441 క్వశ్చన్. సో ఈ చాప్టర్ నేమ్ ఏంటి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో ఇక్కడ మనకు ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ to the pair of equations 11x minus 7y is equal to 6, 4x plus 9y is equal to 8. సో ఇక్కడ ఏంటిది వాట్ అబౌట్ కండిషన్ ఆఫ్ సొల్యూషన్స్ అని అడిగితే అప్పుడు మనం ఏం చెక్ చేయాలి? a1/a2 రేషియోస్, కోఎఫిషియంట్ రేషియోస్ చెక్ చేయాలి. చెక్ చేసే ముందు వాటిని కరెక్ట్ ప్రాపర్ వేలో రాసుకోవాలి. 11x minus 7y ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇటు వస్తే -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. 4x plus 9y minus 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కోఎఫిషియంట్స్ రాసుకుందాం నాన్న. a1 b1 c1. తర్వాత నెక్స్ట్ a2 b2 c2. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a1? 11. b1 అంటే -7, c1 అంటే -6, a2 అంటే 4, b2 అంటే 9, c2 అంటే -8. సో ఇక్కడ మరి ఇక్కడ మనకు రెండు కండిషన్స్ a1/a2 b1/b2 c1/c2 అంటే 11/4 నాట్ ఈక్వల్ టు -7/9 వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ రెండు బోత్ ఆర్ a1/a2 నాట్ ఈక్వల్ టు, ఇక్కడ రాగానే మనము కండిషన్ ప్రకారం నేర్చుకున్నాం కదా, ఈ కండిషన్ వచ్చినట్లయితే అది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇక్కడ కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి కూడా మనం ఏం కనుక్కోవాలి? రేషియోస్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఇక్కడే రాస్తున్నా. a1 b1 c1, ఇది a2 b2 c2. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూద్దాం. a1/a2 b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఈజ్ ఈక్వల్ టు వాట్? a1/a2 అంటే 6/12, దట్ ఈక్వల్స్ టు 1/2. b1 minus 7/14, that equals to -1/2. -14, this is also -14. ఓకే, ఇక్కడ మనం చూస్తలేము. సో -2 అంటే దట్ ఈక్వల్స్ టు 1/2. c1 మీన్స్ 8. సో ఇక్కడ అన్నీ ఈక్వల్గా వస్తున్నాయి చూడండి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఆల్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉంటే లైన్స్? డిపెండెంట్ లైన్స్. ఓకేనా? సో ఈ విధంగా ఉంటే దానికి ఏంటి సొల్యూషన్స్? ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ సో హ్యాస్ హౌ మెనీ సొల్యూషన్స్ అని అడుగుతుండు. సో ఇక్కడ కూడా మనం a1 b1 c1 a2 b2 c2, b2 అంటే -1 అనుకోండి. సో ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాం అనుకోండి, మనము డిసైడ్ చేయొచ్చు. a1/a2 అంటే 4/2, దట్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ -2/-1, దట్ ఈక్వల్స్ టు ఆల్సో 2. 6/8, దట్ ఈక్వల్స్ టు 2 3 2 4. ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా వచ్చినాయి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2, నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. కాబట్టి ఇదేం సొల్యూషన్స్ ఉంటాయి? దే హ్యావ్ నో సొల్యూషన్స్. ఓకేనా? అంటే ప్యారలల్ లైన్స్ అన్నట్టు. ఈ కండిషన్ వస్తే అది ప్యారలల్ లైన్స్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై, లైన్స్ ఇచ్చిన్నాను a1. ఇక్కడ జాగ్రత్తగా స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చూడాలి. ఎక్స్ కోఎఫిషియంట్ a1, వై కోఎఫిషియంట్ b1, కాన్స్టాంట్ c1. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ముందు ఇది వెనక ఇచ్చాడు. 10x ప్లస్ 6y మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో మీరు a2 అని పెట్టుకున్నానా, ఇది a2 b2 c2. ఇప్పుడు a1/a2 అంటే 5/10 ఈజ్ ఈక్వల్ టు 1/2. b1/b2 అంటే 3/6 అవుతుంది, 1/2. సో c1/c2 అంటే -7/-14. ఆల్ ఆర్ ఈక్వల్ వస్తున్నాయి. ఆల్ రేషియోస్ ఆర్ ఈక్వల్, 1/2 1/2 1/2. సో దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఆల్ ఆర్ ఈక్వల్ ఎప్పుడు వస్తాయి మరి? కోఇన్సిడెంట్ లైన్స్.
సో ఈ విధంగా అన్ని రేషియోస్ మనకి ఈక్వల్గా ఈ విధంగా వస్తాయి. అంటే మెనీ సొల్యూషన్స్. ఇవి ఏంటంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అన్నట్టు. ద లైన్స్ ఆర్, మళ్ళీ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుండు. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో అది మొత్తం ఈ టాపిక్ మీదనే ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీరు చెక్ చేయడం రావాలి మీకు. సో a1 = 3 నాన్న. ఇక్కడ a1, ఇది b1, c1, a2, b2, c2 కోఎఫిషియన్స్ కాన్స్టెంట్ టర్మ్స్. a1/a2 అంటే 3/-6, b1/b2 అంటే 8/-16, c1/c2 అంటే -13/23. సో ఇక్కడ అన్నీ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా, అన్నీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మరి డిఫరెంట్గా కనిపించినప్పుడు మనకు 5 ఏమవుతుంది, ఇవి ఏ లైన్స్ అవుతున్నాయి ఇక్కడ మైనస్. సో ఇక్కడ మనము 3 1s 3 2s అంటే -1/2 వస్తుంది. ఇక్కడ 8 1s 8 2s -1/2. ఈ రెండు ఈక్వల్గా వస్తున్నాయి. థర్డ్ది నాట్ ఈక్వల్ వస్తుంది కాబట్టి అవి ఏం లైన్స్ అవుతాయి, రెండు ఈక్వల్ వచ్చి థర్డ్ది నాట్ ఈక్వల్ వస్తే ప్యారలల్ లైన్స్ అవుతాయి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ఆర్. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి a1 a2, b1 b2, c1 c2. సో a1 అంటే ఎంత, 5/10, that equals 1/2. a1/a2 is equal to b1/b2 what, 7/3. సో ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి నాన్న. ఫస్ట్ చూడగానే రెండు నాట్ ఈక్వల్ వస్తే a1/a2 నాట్ ఈక్వల్ b1/b2 వస్తే అవి యూనిక్ సొల్యూషన్ అని గుర్తుపెట్టేసుకోండి. యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఇవి ఈ కండిషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ అంటే వన్ సొల్యూషన్. ఓకేనా. సో ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేను ఇందాక యూనిక్ సొల్యూషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి ఏమవుతుంది, కన్సిస్టెంట్ అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రెండు ఈక్వల్ అయితే థర్డ్ది ఈక్వల్ నాట్ ఈక్వల్ అయితే అవి ఏంటి, ప్యారలల్ కదా, ప్యారలల్ అని చెప్పుకున్నాం. మరి ప్యారలల్ అంటే ఏంటిది, నాట్ కన్సిస్టెంట్. ఓకేనా. సొల్యూషన్ ఉంటేనే కన్సిస్టెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి 3 కండిషన్స్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు, 3 కండిషన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ దీనికి ఏమంటాం, ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 ఈక్వల్ ఉన్నప్పుడు మనకి ఏమంటాం, కోయిన్సైడ్స్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ in the chapter pair of linear equation in two variables. Next మనము వేరే అనదర్ చాప్టర్లో చూద్దాం. ఓకేనా. గుడ్ బై, బాయ్ బాయ్.